ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి. దాత గ్రహీత విరాళం వివరాలను బహిర్గతపరచాల్సిందే. కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడటం సరికాదు. విరాళాలు విధానాలను ప్రభావితం చేస్తాయి. ఇది క్విడ్ ప్రోకో లాంటిదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు చెప్పింది. ఇక్కడ ఎన్నికల బాండ్లు అనేటువంటివి ఇవి నిషేధించాలి, వీటిని ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి, ఇవి పారదర్శకతకు పాత్ర వేస్తూ ఉన్నాయి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకునేది లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణం కింద పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. దీనిని వెంటనే నిలిపివేయాలంది. విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం వల్ల ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. రాజకీయ పార్టీలకు అపరిమితంగా విరాళాలు ఇవ్వడానికి వీలుగా కంపెనీలు చట్టంలోని సెక్షన్ 182(1)లోని నిబంధనలు తొలగించడం ఆర్టికల్ 14కు విరుద్ధమని వ్యాఖ్యానించింది. డబ్బు ప్రభావం ఎన్నికల ఫలితాల వరకే పరిమితం కాకుండా ప్రభుత్వ నిర్ణయాలపైన పడుతుందని పేర్కొంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా నిధులు ఇస్తుండడం వల్ల నీకు ఇది నాకు అది అంటే క్విడ్ ప్రోకో తరహాలో కొందరు లబ్ధి పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని విశ్లేషించింది. బాండ్ల ముసుగులో ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి ఆ రాజ్యాంగ ధర్మాసనం అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇక్కడ పేర్కొంది. బాండ్ల వివరాలు ఈసీ సేకరించాలి. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు పౌరులందరికీ సమాన స్వరం ఉండాలి. ఆర్థిక అసమానతలు విభిన్న రాజకీయ అసమానతలకు దారితీస్తాయి. డబ్బు రాజకీయాల మధ్య లోతైన బంధం ఉండటమే అందుకు కారణం. ఒక రాజకీయ పార్టీకి ఇచ్చే విరాళం క్విడ్ ప్రోకోకు దారి తీయడానికి అవకాశం ఎక్కువ. అది విధాన నిర్ణయాల్లో మార్పు కావచ్చు, లేదంటే విరాళం ఇచ్చిన వ్యక్తికి లైసెన్సులు మంజూరు చేయడం కావచ్చు అని చెప్పేసి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. మొత్తం మీద ఎన్నికల బాండ్లు అనేటువంటివి ఇవి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇవి అంటే ఎవరైతే ఆ ఎన్నికల బాండ్లు ఇచ్చినటువంటి వ్యక్తి పేరు చెప్పకుండా వాళ్ళ వివరాలు చెప్పకుండా ఉంచినట్లయితే వాళ్ళు ఆదాయ పన్నును కూడా ఉల్లంఘించినట్లు అవుతుంది, తర్వాత ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అనుమతించేది లేదు అంటూ సుప్రీంకోర్టు నిన్న సంచలన తీర్పును వెలువరించింది.